నమస్తే. ఫ్లాట్ ఉంది చౌరస్తా మీద ఫ్లాట్ ఉంది. రత్నాలయం పక్క పొడి ఫ్లాట్ ఉంది. చేపల మార కొర్రమటలు. అరే రత్నాలయం గుడి పక్కకు లేదా ఒక ఫ్లాటు అది. ఇప్పుడు బిడ్డ అన్న పరిస్థితి సరిగ్గా బాగాలేదు. హిస్టరీ పేస్టే ఏమే కానీ మొన్న చెప్పిన అదే నంబర్ 306 133 ఉంది. బిడ్డ పైసలు లేవు. చిక్కులో పడ్డా మొన్న కూడా అదే చిక్కులో బయట పడితే వస్తా. ఇన్స్టాల్మెంట్లు ఉంది. ఇన్స్టాల్మెంట్లు ఉంది. నెలకు కట్టుకోవచ్చు. అదే అట్లా అని నన్ను ఒక్కల పడేసిండు ఒకడు. దానికి చేరుకోవాలి నేను. ఏం పడేసిరా పొక్కలా? ఏ వదిలి పడ్డ బిడ్డ. గాడి మీద గుట్టక గీడ కొంటే దగ్గరనే ఉంటుందిగా. ఏం చేయాలి పడ్డా దానికి బయట పడదాకా నాకు తిప్పలే ఉంది. గట్టి మాట్లాడు వినవాడతలే. ఈ 20 తారీఖు దాకా ఉన్నది బాధ నాకు. 20 తారీఖు వెళ్తే ఏదన్నా అప్పుడు నా పరిష్కారం ఏమైతుందో చూడాలి. తిన్నావా? జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చి చల్లగా వచ్చి ఇంట్లో దిగువ వేసుకొని కూర్చున్నా. 90 తాగితే జర మంచి బిడ్డ తాగిపెట్టుకునేది అమ్మాయి సంసారం స్థలంగా ఉండాలి. ఆడ కోడి పుంజులు ఎదుగుతుంది. కోడి పుంజులు అమ్ముతారు. పెట్టెలు కోడి పుంజులు అమ్ముతారు ఆడ. ఏం చెప్పాలి నేను ఇక. పెట్టెలు కోడి పుంజులు అమ్ముతారు పక్కకు ఫ్లాట్ కాడ. నిజమే కానీ నా బాధ నేనున్నా. నన్ను ఇడిచే బిడ్డ నేను ఫోన్ చేస్తాను చెప్పినా కదా. అందులో ఈ 2 నెలలు ఇడిచేసేది. 2 నెలల తర్వాత మళ్ళీ పట్టుకో. ఇంటికి రా, తుమ్ముకుంటకు రా. మొన్న బుర్కలు గిడ తెచ్చిపోసిరే ఫ్లాట్ కాడ. దండం పెడతాను. కట్ చేస్తున్నాను. దండం పెడతాను.